అమ్మకి తన కొడుకు తలపైన ఒక నంబర్ కనిపిస్తుంది. కానీ ఆ నంబర్ ఏంటో అమ్మకి అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత అమ్మ తన కొడుకుని స్కూల్ కి వదలడానికి వెళ్తుంది. స్కూల్లో ఉన్న పిల్లలందరి తలపైన నంబర్స్ ఉంటాయి. ఇవంతా చూసిన అమ్మ షాక్ అయిపోతుంది. అలాగే ఒక కుక్క తలపై కూడా నంబర్ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అతని తలపైన 703 అని నంబర్ ఉంటుంది. దాంతో కొడుకు వాళ్ళ అమ్మతో, ఇతను ఎప్పుడు మా క్లాస్ లో ఫస్ట్ వస్తాడు, అలాగే ఈసారి ఎగ్జామ్ లో అతని నెంబర్ 703 అని చెప్తాడు. ఇది విన్న అమ్మకి వీళ్ళ తలపై ఉన్న నంబర్లు వీళ్ళ మార్కులు అని అర్థమవుతుంది. దాంతో వెంటనే అమ్మ తన కొడుకుని టాపర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. తన కొడుకు ఆ టాపర్ తో మాట్లాడుతూ ఉంటే మెల్లిమెల్లిగా ఇతని నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది చూసిన అమ్మ ఎంతో ఆనందిస్తుంది. అప్పటి నుంచి అమ్మ తన జాబ్ ని మానేసి మరి తన కొడుకుని చదివించడంలోనే బిజీగా ఉంటుంది. తెల్లవారి 5 గంటలకే చదువుకోవడానికి లేపేసేది. ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా తన కొడుకు మార్కులు పెరుగుతూ ఉంటాయి. ఇతను అలసిపోయి నిద్రపోయిన ప్రతిసారి అమ్మ లేపేసేది. అలాగే అతనికి మంచి హెల్దీ ఫుడ్ పెట్టేది. ఇలా చేయడం వల్ల ఇతని మార్కులు 250 వరకు చేరుకుంటాయి. ఇది చూసి అమ్మ ఎంతో ఆనందిస్తుంది. మెల్లిమెల్లిగా ఇతని మార్కులు పెరగడంతో టీచర్ ఇతన్ని ఎంతో మెచ్చుకుంటుంది. స్టూడెంట్స్ అందరూ డౌట్లు అడగడానికి ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళు. దాంతో అమ్మ ఎంతో ఆనందించేది. ఇతను ఒక వారంలో పనిచేసే పనిని కేవలం ఒక్క రోజులోనే చేసేస్తూ ఉంటాడు. ఒక రోజు ఇతనికి 556 నెంబర్ వచ్చి అక్కడే ఆగిపోతుంది. ఎంత చేసినా కూడా నంబర్ పెరగదు. ఒక రోజు ఇతను కూర్చొని గిటార్ వాయిస్తూ ఉంటే ఇతని మార్క్స్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇతను గిటార్ ని ఆపేస్తే నంబర్స్ మెల్లిగా పెరగడం స్టార్ట్ అవుతాయి. దాంతో అమ్మ ఆ గిటార్ ని పగలగొట్టగానే ఆ నెంబర్ ఏకంగా 600కి చేరుకుంటుంది. ఇది తెలిసిన అబ్బాయి తనకిష్టమైన ప్రతి ఒక్క వస్తువుని నాశనం చేసేస్తూ ఉంటాడు. ఇది చూసి అమ్మ చాలా బాధపడుతుంది. బయట ఒక అమ్మాయి చదువుతూ కింద పడిపోయి హాస్పిటల్లో ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన అమ్మకి తన కొడుకే కనిపిస్తాడు. దాంతో ఆమె వెంటనే ఇంటికి వస్తే తన కొడుకు తన జుట్టంతా కట్ చేసేసుకుంటూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఇతని మార్కులు మంచిగా వస్తాయి. చదువు పైన కాన్సంట్రేషన్ ఉంటుందని ఇతను ఇలా చేస్తూ ఉంటాడు. దాంతో అమ్మ తన కొడుకు మెల్లిమెల్లిగా పిచ్చివాడిలాగా అయిపోతున్నాడని చెప్పి అతనికి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ పెడుతుంది. కానీ అది చూసిన పిల్లాడు కొంచెం కూడా ఆనందించడు. ఆ తర్వాత అమ్మ గిటార్ ఇస్తే అతను ఆ గిటార్ వాయిస్తే చదువుకోలేను అని చెప్పేసి లేచి చదువుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇది చూసిన అమ్మకి బాధేస్తుంది. దాంతో అమ్మ ఈ పిల్లాడు పాటలు పాడే బ్యాండ్ ని పిలిపించి పాట పాడమని చెప్తుంది. దాంతో ఈ పిల్లాడు వాళ్ళ అమ్మతో, నేను పాట పాడితే నాకు ఎన్ని మార్కులు తగ్గిపోతాయి అని అడిగితే వాళ్ళ అమ్మ అతని తలపై చూస్తే నంబర్లు మెల్లిగా పడిపోతూ ఉంటాయి. అప్పుడే అమ్మ నవ్వి కేవలం 20 మార్కులు మాత్రమే తగ్గుతాయి అని అనడంతో ఈ పిల్లాడు ఎంతో ఆనందంగా పాట పాడడానికి వెళ్తాడు. దాంతో తన కొడుకు పాట పాడడం చూసిన అమ్మ ఎంతో ఆనందిస్తుంది. దాంతో అమ్మకి చదువు జీవితంలో ముఖ్యమే, కానీ తన కొడుకు సంతోషమే అన్నిటికన్నా ముఖ్యం అని ఈమెకి అర్థమైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.